హలో అండి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్కు సువార్తలో నుండి 2వ అధ్యాయము ఒక్కసారి చదివి మీకు వినిపిస్తాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరీలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడినవి అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడివమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకును భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవానిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఒక్కసారి చూడండి, ఇక్కడ చాలామంది చాలా రోజుల తర్వాత కపెర్నహూముకి యేసయ్య వచ్చాడంట. అయితే ఒక ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చినప్పుడు ఆయన వాకిలి మొత్తం నిండిపోయింది. ఆ ఇల్లు అంతా నిండిపోయింది. మనుషులు నిలబడడానికి ప్లేస్ లేదనమాట. అయితే అక్కడ ఇంతకుముందే తెలుసు ఆయన అందరు రోగాలని శుద్ధి చేస్తున్నాడని, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు అలా ఇస్తున్నాడని అందరూ తెలుసుకున్నారు. కాబట్టి కొద్దిమంది నలుగురు ఒక పక్షవాయువు కలిగిన ఒక మనుషుని ఒక మంచంలో వేసుకొని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ ఇల్లు మొత్తం నిండిపోయింది. యేసయ్య లోపల ఉన్నాడు, బయట మొత్తం జనము కిక్కిరిసిపోయారంట. అయితే ఆయనని ఏం చేయాలో అర్థం కాక ఆ ఇంటి పైకప్పు, అప్పట్లో పెంకులతో ఉండేది ఇల్లు, ఆ పైకప్పుని తీసివేసి ఆ ఇంటి పైకప్పుని, నేను అనుకుంటున్నాను పైకప్పు అంటే రేకులైనా ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఆ పైకప్పును తీసి ఆ నలుగురు ఆ మనిషిని ఆయన యేసయ్య ఉన్న చోటికి పరుపుతోనే దించారంట. చూడండి, మనము ఎదుటివారి కోసము ప్రార్థన చేయాలి, ఎదుటివారు క్షేమంగా ఉండాలని అనుకోవాలి. ఇది దేవుడు నేర్పిన నీతి కదా. ఎంతోమంది ఎలా ఉంటారంటే, నేను మాత్రమే బాగుండాలి, నా జీవితం మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా పిల్లలు మాత్రమే బాగుండాలి అని. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, నలుగురు తీసుకొని వచ్చి చాలా కాలం నుండి ఆయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఈయన దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయిద్దామని చెప్పి వాళ్ళ విశ్వాసం చూడండి. వచ్చి దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? కుమారుడా, నీ విశ్వాసము గొప్పది. చూడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. అయితే అప్పుడు చాలామంది అక్కడ అందరూ ఆశ్చర్యపడిపోయారంట. అక్కడ అందరూ చాలా విభ్రాంతి పొందారంట. అసలు ఒక మనుష్యునికి ఈ రోగం ఉంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని పొమ్మని చెప్పడము, ఇంకా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడము, ఆయన నడిచి వెళ్ళడం చూసి చాలామంది
ఇంకా ఆశ్చర్యపడ్డారంట. మన దేవుడు ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కదా. దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైనా మన కోసం మనం ఆలోచించకూడదు, మన పక్క వారి కోసం ఆలోచించాలి. అది దేవుడు నేర్పిన నీతి అన్నమాట. ఇక్కడ వాళ్ళు నలుగురు తెచ్చిన దాన్ని బట్టి ఆయన పాపాలు క్షమించబడ్డాయి, ఆయన పక్షవాయు, ఆయన రోగం పోయింది, ఆయన పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. చూడండి, ఎప్పుడు మన కోసమే ఆలోచించకూడదు. దీనిలో ఉన్న నీతి ఏంటంటే మన కోసం మనం కాదు కానీ పక్కన వాళ్ళ కోసం ఆలోచించాలి. అన్యులైతే మేమే బాగుండాలి అనుకుంటారు, కానీ దేవుని బిడ్డలు అలా అనుకోకూడదు. దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.